హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను. చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్నమ్మ స్కూల్ నుంచి రాగానే ఈజీగా చేసి పెట్టేసేదండి. అలాంటిది ఎగ్ ఫ్రై అనమాట. ఇది మా నాన్నమ్మ స్పెషల్ అనమాట. ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకున్నా అండి. మా పిల్లలకి అంగన్వాడీ నుంచి ఎగ్స్ వస్తాయి. సో ఆ ఎగ్సే వాడుతున్నాను నేను. ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకున్నాక ఉల్లిపాయలు కట్ చేయాలండి. ఇది నేను ఎన్ని గుడ్లు వేసానో అన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక గుడ్డుకి ఒక ఉల్లిపాయ లెక్క అనమాట. అలా అయితేనే బాగుంటుంది. సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత బాండీలో నూనె వేసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్నాక కారం కూడా వేసుకున్నానండి. కారం వేసుకుంటే మాడిపోతుంది అంటారు కదా, అదేం మాడదండి. సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అవి కొంచెం మిక్స్ చేసేసాక బాయిల్ చేసిన ఎగ్స్కి తొక్క తీసేసి ఇలాగా వేసుకున్నానండి. వేసుకొని ఫుల్గా ఫ్రై చేసుకున్నానండి. ఎంత ఫ్రై చేయాలంటే అంత బాగుంటుంది. ఎక్కువ ఫ్రై చేస్తేనే బాగుంటుంది అనమాట. నేను ఏం చేస్తాను అంటే సిమ్లోను హైలోను కాకుండా మీడియంలో పెడతాను. మీడియంలో పెట్టి ఫుల్గా వేయించేస్తాను అనమాట. అది ఎలా వస్తుంది అంటే గుంటలుగా అట్లా వస్తుంది లేయరు. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. అంత బాగుంటుంది ఆ ఎగ్ అలా ఫ్రై అయితే. చూడండి ఎంత బాగుందో. ఇలా వస్తే సరిపోతుందండి. కొంచెం పేషెన్స్ ఉండాలి దీనికి. ఒక 5 to 7 minutes దాకా పడుతుంది అనమాట. ఆ తర్వాత అదే నూనెలో కొంచెం ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేయించుకున్నాను అనమాట. నేను నార్మల్గా ఉల్లిపాయ వేయంగానే పసుపు, ఉప్పు వేస్తాను. ఆల్రెడీ వేసి ఉన్నాయి కాబట్టి నేనేం వేయలేదండి. సో ఉల్లిపాయ వేసేసుకున్నాక ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. అంటే మగ్గ పెట్టుకోవాలండి. ఫ్రై అంటే ఫ్రై లాగా కాకుండా మగ్గ పెట్టుకోవాలి. ఉల్లిపాయ మెత్తపడ్డాక, ఉల్లిపాయ బాగా మగ్గిపోయాక, ఫ్రై అయ్యాక అప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి. వేసుకుని ఫుల్గా ఒకసారి తిప్పాలి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, గరం మసాలా కానీ, దాన్ని ఏమంటాము ఎగ్ మసాలా కానీ ఏ మసాలాలు వేయలేదండి. జస్ట్ ఉప్పు, కారం, పసుపు అనమాట. అంతే. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా హెల్తీ అనమాట. ఉల్లిపాయను ఎగ్ కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకోవచ్చండి. కానీ నా దగ్గర కొత్తిమీర లేదు. సో కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి స్టిర్ చేసుకున్నాను. కారం దీనికి సరిపడా, ఉప్పు సరిపడా ఉంటే బాగుంటుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది.